నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. వార్తలని చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రన్న మీద గరమైండు మోడీ సారు. ఆంధ్రాల టీడీపీల నిరసనల హోరు. తెలుగు పంతులైన సత్తి అతజని కాంచె భూమి సురుడంబర చుల్చె శిరస్సర ఝురిరే కటాకచరత్కరేను కరకంఫిత శాలము శీతశైలము. అలా తింగరి ముఖం వేసుకొని తిరిగి తిరిగి చూస్తావే, ఒక కలము తీసుకొని లిఖించుకోవచ్చు కదా. ఏమైంది? పోయిందా? అఘోరించావు. మునుపు పార్టీల గురించి మాట్లాడేది ఉంటే ఓ నలుగురు కూర్చున్న కాడ ఆ లీడర్ అట్లా అనొగలు, ఆ లీడర్ గిట్లా అని ఇంకొగలు. అరే ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందిరా, అదే బయట దేశంలో అయితే ఇట్లా ఉండదు. అరే గా పథకం అయితే మనకు మంచిగా అక్కడికొచ్చేదిరా, ఏమొచ్చిందిరా ఉన్నోడికే మళ్ళీ ఇచ్చిర్రు, ఇక ఇట్లుంటుండే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏ లీడర్ నచ్చిండు, వాళ్ళ మనసులో ఉన్న ముచ్చట్లన్నీ వాళ్ళు రాసేస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియా అవా నడుస్తున్న ఈ టైంలో ఈ లీడర్లు చూడరు ఏం చేస్తుర్రు. పార్టీ కోసం చందాలు వసూలు చేస్తున్నట్టుండు లక్ష్మణ అనుకుంటున్నారు కదా. అదేం కాదు, పువ్వు గుర్తు పార్టీ మీద పబ్లిక్ మన్ కీ బాత్ తెలుసుకునే పని ముంగట్కేసుకున్నాడు. అయితారం మోడీ సారు రేడియోలో ముచ్చట్లు పెట్టుకుంటా మనసులు అనుకునే అన్ని పబ్లిక్ కు చెప్తుంటాడు కదా. అట్లనే ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారో మోడీ సార్కు చెప్తాడట. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర రైలు ఎక్కి అమీర్పేట మెట్రో స్టేషన్ వరకు ప్రయాణం చేసి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నారు. డైరెక్ట్ గా చెప్పకుండా అందరు చిట్టీలు రాసి డబ్బాలేసిర్రు. అటెనక మొత్తం తీసి ఎంతమంది పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఎంతమంది లేరో రిపోర్ట్ తయారు చేస్తారన్నట్టు. మరి తెలంగాణ నుంచి మోడీ సార్కు ఎసొంటి రిపోర్ట్ పోతుందో చూడాలి. ఈసారి నేను చాలా తప్పు పని చేసిండ్రా, ఇంకో 2 బస్తాల యూరియాను కొట్టియాల్సింది, అప్పుడు మంచిగా వండేది. అవునరా, నేను కూడా బాగా లాపర్వా చేసిన. ముందే ఏరుకుంటేనా 4-5 డబ్బాలు తెచ్చి కొట్టించేటోన్ని. సైకిల్ మీద అమ్మే కూరగాయలను ఆటోలో మార్కెట్కి తీసుకుపోయి అమ్మేటోళ్ళం. ఇగో ఇట్లా అంటారు కదా రైతులు, ఒక బస్తా వేసే కాడ 2 బస్తాలు ఎత్తే మంచిగుండు, ఎక్కువ పురుగుల మందు కొడితే పంట బాగా వచ్చేదని. కానీ రోజులు మారినాయి, ఇకమత్ ఉండాలి. కానీ తక్కువ ఖర్చులో 10 బస్తాల కాడ 100 బస్తాలు వండియచ్చు. 10 రూపాయలకు అమ్మేది 20 రూపాయలకు కూడా అమ్మచ్చు. ఇగో ఈ ముచ్చట చూసినాక రైతులు మారితే మంచిదే. అర్రే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ముద్దుగా కూసోని ఇసుర్రాయితోని ఇసురుతున్నాడు. అన్న పప్పు పోస్టుడు సారుది ఇప్పుడు సూపర్ పని. పరిశాన్ అవుతున్నారులే. పట్నం శిల్పారామంలా ఆర్గానిక్ రైతు మేళా అని పెడితే పోయి ఓపెనింగ్ చేసి ఇట్లా ఖుషి చేసిండు అందరినీ. సారు ఎంపీనే కాదు, రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు కూడా. 3 రోజులు జరుగుతుంది మేళా. తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు మొత్తం పురుగుల మందులు కొట్టకుండా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలే. ఏడేడ ఏం పెట్టిండ్రో తిరుక్కుంటా పరీక్ష పట్టి చూసిండు ఎంపీ సారు. చుట్టుముట్టు నుంచి రైతులంతా వచ్చి ఏ పంటలు ఎట్లా పండిస్తున్నారో తెలుసుకొని పోతున్నారు. అడ్డమైన మందులు మాకులు కొట్టి పండించే పంటల కంటే ఈ 100 మాటలు మంచిది. పండించేటోళ్ళకి ఖర్చు తక్కువ, తినేటోళ్ళకి ఆరోగ్యం. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎట్లుంది? యుద్ధం కాశ్మీర్లో జరుగుతున్నా ఢిల్లీలో వేడుంది. ఆఫీసర్లతోని మీటింగ్లు, బయట దేశపులతోని మాట ముచ్చట, ఎప్పుడేం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అంతా ఢిల్లీలోకి వెళ్ళే జరుగుతుంది. టీవీ చూస్తున్న మనకే ఏమవుతుందో, మనం ఏం చేయాలో అని టెన్షన్గా ఉంది. మరి మోడీ సార్కి ఇంకెట్లుండాలి? అందరు చూపు మోడీ సార్ దిక్కే. కానీ సార్ ఎవరికి ఏం చెప్పాలో, ఎవరేం చేయాలో మొత్తంగా ఇకమత్లు వివరంగా చెప్పి ప్రశాంతంగా ఉండు. వణుకుతలేడు, తొణుకుతలేడు. మరి ఇలా మోడీ సార్ ఏడున్నాడు, ఏం చేసిండు, మనమంతా తెలుసుకోవాలి కదా. 20 రోజుల తేడాతోని ఆంధ్రాల మళ్ళోసారి మీటింగ్ పెట్టిండు మోడీ సారు. విశాఖ రైల్వే స్టేడియంలా బహిరంగ సభ పెట్టి ఏపీకి అన్ని చేసినామని చెప్పుకొచ్చిండు. ఎన్నో ఏళ్ల సంది అడుగుతున్న విశాఖ రైల్వే జోన్ ఇచ్చిన ఘనత మా సర్కార్దే. ఒక్కొక్కటి ఆంధ్రాకి అడిగినాయన్ని మేము చేసుకుంటూ వస్తా అంటే సీఎం చంద్రన్నే జడగొడుతుండని గరమైండు. रेलवे जोन बनाने का फैसला लिया है, जिसका हेडक्वार्टर यही विशाखापट्टनम में होगा. ఇచ్చిండ్రు తీండ్రి. విశాఖ రైల్వే జోన్ పెద్ద మోసం, ఆదాయం వచ్చే డివిజన్ ఒరిస్సాకిచ్చి మాకు మొండిచేయి చూపించిర్రు అని గుస్సా అవుతుండు చంద్రన్న. సెంటర్ సర్కార్ మోసం అందరికి తెలిసేటట్టు చేయాలని ఇవాళ ఆంధ్ర అంతటా నల్లంగిలు దొడిగి నల్ల జెండాలతోని రోడ్ల మీద నిరసన చేసిర్రు టీడీపీలు. చంద్రాల సార్ కూడా నల్లంగేసుకునే పనులరుచుకున్నాడు. ఇక అస్సలు నిరసనకారుడంటే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య కాకనే. దున్నపోతు మీద యమున్లెక్క ఎట్లొస్తున్నాడో చూడురే. రైల్వే జోన్ కాలేదు, ఉచిత జోను. మా నారా చంద్రబాబు నాయుడు గారు మొగన్ మాదిరే. ఆగో సార్ మీసాలు లేకుండానే మీసం తిప్పిండు, ఇక మీసం ఉంటే ఇంకెంత రోజు చూపించును.
లేదబ్బా ఏం సార్ చేస్తావు చదివి రాణి ఒక్కొక్కడికి ఈఫు ఫగులు ఏమిటి నాకే చెప్పి వెళ్ళిపోతారా? ఓ సారు, వేర్ ఆర్ యు గోయింగ్? నైస్ ధోతి లాల్చి, వెరీ గుడ్. అప్రాచురాల, మన ప్రాచీనమైన భాష మాట్లాడి వదిలిపెట్టి ఎక్కడో పాశ్చాత్య భాష మాట్లాడతావా? నిన్న అసలు ఈ కర్రతో కాదు నేను ఇక్కడే ఉండాలి. నీ జోలికొస్తే నా ఉన్న జ్ఞాపక శక్తికి కూడా పూర్తిగా పోతుంది. మేచురాలనా? ఇదెక్కడిద్రో తిట్టులేక లేదు, జర అర్థమయ్యేటట్టు చెప్పు. ఇక్కడ ఉంటుందే బుర్ర, ఆ బుర్రకి ఎప్పటికీ అర్థం కాదు. నీకు కేశాలంకరణ మీద ఉన్నటువంటి దృష్టి భాషాలంకరణ మీద లేదు. ఏమోరా, నాకు స్టేజ్ అలంకరణ తెలుసు కానీ భాష అలంకరణ ఏందిరా? తలకొక్కుంటున్నావేమిటి? ఫేన్లు ఎక్కువయ్యాయా? అందుకే చెప్పాను కుంకుడుకాయ రసముతో వారానికి 2 సార్లు అయినా తల స్నానం చేయమని అఘోరించా. విన్నావా? వినవు. నా మాట విన్నావు నువ్వు? నీకు ఈపు వలుగుతుందండి, ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రో చెప్పకపోతే. గూడూరు కిష్టయ్య కొడుకు రమేష్ గారు తెలుగు పద్యాలు చదవమంటే ఏం చదివాడాడు? సాల్తు కర్పూరంబు సేము టేస్ట్ నుండు సీసీ టేస్ట్ జాడవేరయ అన్నాడు. అఘోరించాడు. ఏమిటి? అందరూ నీలాగే శుద్ధ మొద్దులు దొరికారు. నేనేం చెయ్యను? అసలు బాదుకోవాలని ఉంది. ఇక్కడ బండరాయి లేదే. నేను శుద్ధ మొద్దునా? నాకు వచ్చిన పద్యాలు నీకేమన్నా నచ్చారా? మేడి పండు చూడు మేలిమై ఉండు, నీ నచ్చా నీకేమన్నా? అబా ఎంత గొప్ప పద్యం! ప్రపంచంలో ఎవరు వల్లించలేని పద్యం చెప్తివి కదా. నా చేతిలో గనక ఈ కర్ర లేకపోయి ఉంటేనా నేను ఎన్ని కరచలన ధ్వనులు చేసుదునో. ఎక్కడ నేర్చావు? నాకు పద్యాలు రావా? మేడి పండును చూడు మేలిమయ్యుండు. ఇదిగో చూసావా? ఇది కాదు చెప్పవలసింది, ఇది చెప్పు చూస్తా. విశ్వేక్షణుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఇది చెప్పు తడుముకోకుండా చూద్దాం. విశ్వక్సేను విస్క్ కాదు, విశ్వక్సేను. దీని అర్థం ఏందో తెలియదు, ఎట్లా వాళ్ళకి వస్తుందిరా నాకు? తస్కా అని అన్ని సార్లు అఘోరించకుండా ఇంత ఇసుక తీసుకొచ్చి నా చెవులలో కళ్ళల్లో నింపు. కంఠమే బాలేదనుకుంటే కంఠస్థం కూడా రాదు. ఈ పద్యం విని సావు. అతజని కాంచె భూమి సురుడంబర చుల్చే శిరసర ఝురిరే కటాకచరత్కరేను కరకంఫిత శాలము శీతశైలము. అలా తింగరి ముఖం వేసుకొని తిరిగి చూస్తావే? ఒక కలము తీసుకొని లిఖించుకోవచ్చు కదా. ఏమైంది? పోయిందా? అఘోరించావు. ఏంద్రా నువ్వు అన్నీ నాకు తెలియని ముచ్చట్లని చెప్పి నన్ను ఎత్తి తింటావు. ఇసుకులు ఎప్పు మరి. ఏమిటి? తల తింటున్నానా? చెదియా విధియా, ఈరోజు ఏం వారం? తల తింటున్నానంట. నువ్వు శ్రద్ధగా ఆలకించు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రస్య. ఇది తెలుసా నీకు? దీని తాత్పర్యము తెలుసా? మా తాత నాకు ఎప్పుడు కిసొంటి అర్థాలు చెప్పలేదు, కథలే చెప్పేటోడు. ఇవన్నీ తాతలు మనకు అప్పచెప్పడానికి ఆస్తులు కావు. ఇవి పంతులు చెప్తారండి. కనీసం సందులు సమాసాలైనా తెలుసా? నేనైతే 10వ తరగతి పరీక్షలప్పుడు చదివినా, తెలియదు కానీ యాదమర్చిన కావచ్చురా. మీలాంటి వారి కోసమే ఈరోజు తెలుగు పదాలు పలికించదను. ఉపవాచకంలోని పాఠాలు తెలుగు పద్యాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఏమన్నా ఉర్దూలో మాట్లాడినా? నీకు నేను మాట్లాడింది అర్థం కాలేదా? ఏమో మరి, నీకే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర ఉద్యోగులకు కూడా తెలుగు రాని వారు చాలా మందే ఉన్నారంట. అందుకే తెలుగు అకాడమీ వారు తెలుగు పరిచయ కోర్సు అందిస్తున్నారు. నేను నీకు అందిస్తున్నాను ఉచితంగా. తెలుగు రానోళ్ళకి అవసరం కావచ్చురా, మరి నాకేమొద్దు, నాకు మంచిగా నచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? వాళ్ళకెప్పు పో. నీలాంటి అందరి దృష్టిలో ఉండే వ్యాఖ్యాతలకు ముందుగా నేర్పించాలి, లేకపోతే నాకు అవమానం. రేపటి నుంచి ఫలక బలపం తెచ్చుకో. ఆ నుంచి గుణింతాల వరకు దిద్దిస్తాను, నీకు నేర్పిస్తాను. ఇదే నా శపథం. సంస్కృతం భాషనే తెలుగు భాష అని మంది మీద రుద్దటోళ్ళు ఈ నడుమ అంతా తెలంగాణ భాషలో మాట్లాడుతా అంటే నీకేమయ్యారా? ఒకప్పుడు సంస్కృత భాష నిస్సంశయముగా మాతృభాషగా ఉండెను. నీలాంటి వాళ్ళ వల్ల దుర్భరంతో తెలుగుకే తెగులు పట్టింది. నా మాతృభాష తెలంగాణనే, మా అయ్యవ్వ నాకు ఇదే నేర్పించిరు. నాకు తెలంగాణ యాసనే తెలుసు, నేను ఇట్లనే మాట్లాడతాను. మీరు కూడా ప్రభుత్వేతర ఉద్యోగే కదా. రస్క బట్టలను కాపలా పెట్టైనా సరే మీకు తెలుగు నేర్పించేదాకా వదిలిపెట్టేది లేదు. నేను ఇదే తిరుగుతూ ఉంటాను, కాపలా కాస్తాను. ఎక్కడ ఎవరు కనిపించినా తెలుగులోనే అడుగుతాను. సత్తిగా తెలుగు అకాడమీలో నువ్వు కూడా ఒక కోర్సు పెట్టుకోరా, నేర్పి. రానోళ్ళు మస్తు ఖుషి అవుతారు నువ్వు నేర్పించినవని. మాకెందుకు తెలియదు? అంతర్జాలం మాకు తెలియనిదా? గుల్గుల్లోను మంటనక్కలోను నా పదాలన్నీ కుప్పలుగా పేర్చుతాను, అందరికీ అందుబాటులో ఉంచుతాను. మంచిది. తమరు గూగుల్లోనే పాఠాలు చెప్పుకోండి. ఆ గూగుల్లో ఎంకులాటోళ్ళకే మీ భాష బాగా అర్థమవుతుంది. పోయిగా ఇప్పటి సంది నేను ఆ పని మీదనే ఉంటా. కంకణం కట్టుకొని మరీ పని చేస్తా. ఎవరు కనిపించినను. మీకు తెలుగు వచ్చా? తెలుగు రాదు. ఏమి వస్తుంది? అండా బిర్యానీ వస్తుందా? ఇలా అంతర్జాలంలో ఇలా కొట్టగానే అండా బిర్యానీ వచ్చినంత ఈజీగా తెలుగు పలుకులు రావే. అఘోరించండి, వెళ్ళండి.
ఏదన్నా ఇచ్చంత్రాలు వాడాలంటే చైనోడేనుల్లా 5 రోజులల్లా 60 యంత్రాల బంగ్లా కట్టాలన్నా ఆడే, 1/2 నిమిషంలో 60 యంత్రాల బంగ్లాను ఊల్చిపడేయాలన్నా చైనోడే. గోడలు లేకుండా ఇల్లు కట్టాలన్నా, సిమెంట్ లేకుండా చెత్త పోయాలన్నా, నీళ్ళ లోపల ఇల్లు కట్టగలడు, నీళ్ళ మీద కూడా ఇల్లు కట్టగలడు. ఇక ఇప్పుడు చందమామ మీద కూడా ఇల్లు కట్టనీకి తయారుగా ఉన్నాడట. అరే అన్నీ చైనోడేనా? మనం ఏం చేయలేమా? కొత్త టెక్నాలజీని మనం కనిపెట్టలేమా అని అనుకున్న వాళ్ళు మనోళ్ళు కొత్తదేదో కనిపెట్టిరట. సుధం పారి ఎట్లుంది కొత్త క్లాస్ రూమ్? గోడలు లేచినాయి, మీదుంగ సిత్తు వస్తున్నారు. చిత్రమైన ముచ్చట ఏందంటే క్లాస్ రూమ్ కడతందుకు పునాది తీయలే, పిల్లర్లు పోయలే, ఇటుకలు కూడా ఆడకం చేయలే, మొత్తం థర్మకోల్ షీట్లతోనే కడుతున్నారు. ఈపీఎస్ టెక్నాలజీ అట కొత్తగా వచ్చింది. షిత్తు వస్తందుకు ఇనుప సువ్వలు ఆడకం చేస్తారు కదా, వాటిని జాలీలు లెక్క చేసి థర్మకోల్ ముక్క పెడతారు. 4 దిక్కుల నిలబెట్టి సిమెంట్ కంకర పోస్తారు. గంతే గోడలు తయారైతాయి. మీదికెళ్ళి షిత్తు కూడా ఇట్లనే వస్తారట. ఇటుకలు పిల్లర్లతోని కడితే ఒక క్లాస్ రూమ్ కు 7 లక్షలు అయ్యేదట. ఇట్లా 5 లక్షలనే అయిపోతుందట. గట్టితనం కూడా మంచిగానే ఉంటది. నెల రోజుల లోపట్లనే కట్టేయచ్చు అంటున్నారు. ఖర్చు తక్కువ, జల్దీనైతుంది అన్నట్టు. ఇప్పటికైతే ఎట్లుంటుందో చూద్దామని పట్నం లక్డీ కపూర్ల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ మీద కట్టిర్రు. సక్సెస్ అయితే ఇక సర్కారీ స్కూళ్ళల్లో ఇసొంటి కొత్త క్లాస్ రూమ్లే కానొస్తాయి. ఇక రాయలసీమ మీద తీసిన చాలా సినిమాలను చూడండి. ముందుగా హీరో ఆలయ్య, ఆళ్ళక్కడోళ్ళు పడనోళ్ళు పొట్టు పొట్టు కొట్టుకుంటారు. కత్తులతో నరుకునుడు, కత్తి కత్తే సమాధానం, రక్తానికి రక్తమే బదులు అని మీసాలు తిప్పి తొడలు కొట్టి డైలాగులు చెప్తారు. ఇక సినిమా నడమల ఎన్ని రోజులు ఈ రక్తపాతం, ఎన్ని రోజులు ఈ పంతాలు, ఈ పగలు, మా కోసం మీరెందుకు బలి కావాలి అని స్పీచ్లు ఇస్తారు. ఇంతలోనే గుండెగాడొచ్చి హీరో తరపున వాళ్ళని 4 నేసేస్తాడు. రే నువ్వు పోతే గానీ ఈ సీమకు పట్టిన శని వదలదురా అని హీరో పోయి గుండెగాన్ని ఫసక్ చేస్తాడు. వీళ్ళంతోనే సీమలున్న కత్తులన్నీ తెచ్చి బొంద పెడతారు. సర్వేజన సుఖినోభవంతు అని టైటిల్ పడుతుంది. ఇక గిడ కూడా అసంటిదే జరిగింది. అబ్బర కొండో పిస్తోళ్ళు తుపాకులు మంచిగా రోడ్ మీద వరిసిరు కదా, పబ్లిక్ చూస్తేందుకు ప్రదర్శనకు పెట్టిర్రేమో అని అనుకునేరు. అదేం కాదు, అన్నిటినీ పరంపరం చేసేందుకు పెట్టిర్రు. అగో రోడ్ రోలర్ రానే వచ్చింది. 2-3 రౌండ్లు అటు ఇటు తిరిగే వరకు తుట్ట కాల్చే తుపాకులు తుక్కు తుక్కైనాయి పో. 1-2 1250 తుపాకులు. ఏదో తుప్పు పట్టిన పనికి రాకుండా అయితే ఇట్లా చేసిర్రేమో అనిపిస్తుందిలే. ఆంధ్ర కడపల 20 ఏండ్ల సంధి దొరకబట్టిన దొంగ తుపాకులు ఇవన్నీ. ఇట్లా రోడ్ రోలర్తో దొక్కించినాక తుక్కంతా బొంద తీసి భూమిలో వాతి పెట్టిర్రు. కానీ ఈ తుపాకీలకెళ్ళి ఎన్ని గుండ్లు బయటకు వచ్చినాయో, ఎంతమంది పానాలు తీసినాయో. ఎండాకాలం వస్తుంది కదా, నీళ్ళ తిప్పలు ఉంటాయి అని ఆఫీసర్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటారో తీసుకోరో తెలియదు. కానీ అట్లనే ఆనాకాలం వస్తుందని జరాలు దగ్గులు జబ్బులు వస్తాయని సరిపోను మందులు డాక్టర్లను రెడీ చేస్తారో చేయరో. కానీ చలికాలం వస్తుందని హాస్టళ్ల పిల్లగాండ్లకు గొంగళ్ళు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు. కానీ అట్లనే సడక్ల మీద టక్కర్లు అవుతున్నాయని కొత్త రోడ్లు కూడా వేస్తారో వేయరో తెలియదు. కానీ ఒక్క షాక్ ఉంది, ఆ ఆఫీసర్లు మాత్రం ముందు జాగ్రత్తలు అబ్బా ఆఫ్కారోళ్ళ ఆమ్దాని అలుగులు వారింది. నిన్న ఏమన్నా తక్కువ ఒక్కటే దినం 180 కోట్ల రూపాయల మంద అమ్ముడు పోయిందంట. తెలంగాణ వచ్చినాక ఒక్కరోజే గిన్ని కోట్ల మంద అమ్ముడు ఇదే మొదలంట అని చెప్తున్నారు ఆఫీసర్లు. అంత సెలవుల పుణ్యమే మాలా. ఈ స్కూళ్ళ లెక్కనే మందు డిఫోలకు కూడా శివరాత్రి పండుగ సెలవులు ఇచ్చిండ్రు. 4 దినాలు మందు డిఫోలు తెరవరంట. పండుగ ముంగట ఆయితారం వచ్చే, పండుగ నాడు సోమవారం మందు డిఫోలు బంద్ ఉంటాయి. ఇక మంగళవారం బుధవారం మందు ఎంత అమ్మినము ఇంకెంత అమ్మేది ఉన్నదంట అని లెక్కలు జరుగుతాయి. గందుకోసానికి 6 రోజులు కూడా బందే. 4 రోజులు మందు డిఫోలకు తాళం పెడితే ఎట్లా అంట అని దుకున ఫోన్లు ముందు సూఫ్తోని ఆలోచన చేసి డిఫోలకు ఎగబడ్డది. ఇక తాకుడు తాకితే 180 కోట్ల మాలు వచ్చి మందు దుకునాలలో పడ్డదన్నట్టు. ముందే ఎండాకాలం ఆయే దూఫ అనుకుంటా ఉరుకుతారు దుకునాలకు. సర్ఫోన్ తెచ్చిపెట్టుకోకుంటే మందన్న వీళ్ళు నారాజు గారు అమలా. కానీ వచ్చిన మందుల బీరికీసలు అయితే తక్కువనే ఉంటాయి. ఫెగ్గేస్తోళ్ళకి ఏం లేదు, కానీ బీరికీసలు గుంజేటోళ్ళకే వచ్చింది తిఫలంతా. ఎండాకాలం వెళ్ళిపోయేదాకా కష్టకాలమే ఉన్నది పాపం. అరే మామ, నువ్వు ఆ సిటీలోకి వెళ్ళి వచ్చినావు అనుకో, ఇయ్యాల కాదు రేపు వస్తావు. చక్కగా నువ్వేం చెయ్యి, ఔటర్ రింగ్ రోడ్ మీద బండి ఎక్కించినావు అనుకో, ఎక్స్లేటర్ మీద కాలు పెట్టినావంటే మళ్ళీ తీసుడే ఉండదు. నీకు బ్రేక్ కొట్టే పని కూడా ఉండదురా. 10 అంటే 10 నిమిషాలలో లీడు ఉంటావు. ఇక ఇట్లా అంటారు కదా పిల్లగాన్లు. మరి నిజమే, ఏమన్నా ఉంటాయి ఆ రోడ్లు. 40 స్పీడ్లో నిమ్మలంగా నడిపేటోళ్ళు కూడా రేసు గుర్రం లెక్క ఉరికిస్తారు ఆ రోడ్డు మీద. కానీ కొన్ని జాగాలు మాత్రం బ్రేక్ ఖచ్చితంగా వేయాల్సిందే. అదే టోల్ గేట్. దాని గురించి ముచ్చట. రింగు రోడ్ల మీద ఉండే టోల్ గేట్ కాడ తిప్పలు తప్పినట్టే. ఇక గంటల కమానం వెయిట్ చేసి పైసలు కట్టాల్సిన పని లేకుండా చేసిండ్రు ఆఫీసర్లు. ఒకటే లైన్లా 20 కంటే ఎక్కువ బండ్లుంటే టోల్ ఛార్జీ కోసం ఆపకుండా ఎమ్మటే పంపియాలే అని ఆర్డర్ వేసిర్రు.
ఏప్రిల్ 1 నుంచే పక్కాగా అమలు చేస్తారట. చెయ్యాల్సిందే మరి. జల్దిన పోవచ్చని అందరు పెద్ద రోడ్డే ఎక్కుతారాయే. దినం లచ్చల బండ్లు పోతుంటాయి. ఒక్కొక్క బండి నాపి టోల్ ఛార్జీ కట్టించుకొని వదిలే వరకు పుణ్యకాలం మొత్తం ఈడనే గడిచిపోతున్నది. ఇక పండుగలు సెలవులు వచ్చినప్పుడైతే సుక్కలు కనబడతాయి బండ్లు నడిపేటోళ్లకు. యాస్టకొచ్చి దిగి నడిచిపోయింది నయం అని అనిపిస్తుంది. అందుకే ఈ ఆలోచన చేసినట్టున్నారు. కానీ గీ ముచ్చట తెలిసి బండ్లు నడిపేటోళ్ళంతా ఒకటే లైన్లో ఉరికొస్తే టోల్ గేట్లు నడిపేటోళ్ళు ఇక నెత్తికి చేతులు పెట్టాల్సిందే. కాబట్టి బండ్లను ఎక్కువసేపు ఆపకుండా జల్దిన టోల్ ఛార్జీ కట్టించుకొని వెళ్ళగొడితే మీకు మంచిది, పబ్లిక్ కు మంచిది. చంద్రన్న మీద గరమైండు మోడీ సారు. ఆంధ్రాల టీడీపోళ్ళ నిరసనల హోరు. తెలుగు పంతులైన సత్తి అతజని కాంచె భూమి సురుడంబర చుల్చే శిరస్సర ఝురిరే కటాకచరత్కరేను కరకంఫిత శాలము శీతశైలము. అలా తింగరి ముఖం వేసుకొని తిరిగి తిరిగి చూస్తావే, ఒక కలము తీసుకొని లిఖించుకోవచ్చు కదా. ఏమైంది? పోయిందా? అఘోరించావు. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తాను. నమస్తే.